సో హాయ్ అండి, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే నోటిఫికేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రియలీ సారీ. వీడియో ఆల్మోస్ట్ ఇప్పుడు నేను రికార్డ్ చేసేసరికి 10 అవుతుంది, 9:41 ఇట్లా అవుతుంది. సో వీడియో అప్లోడ్ సరికి 10:30 అయిపోద్ది. ఎందుకు ఇంత లేట్గా అప్లోడ్ చేస్తాను అంటే చిన్న వర్క్, ఫ్యామిలీ చిన్న వర్క్ పని మీద. సో అంటే వైజాగ్ నుంచి విజయనగరం వెళ్ళి జస్ట్ ఇప్పుడే వచ్చా, 9:30కి వచ్చా. 10 మినిట్స్ జస్ట్ ఇట్లా వచ్చి ఫేస్ కూడా కడుక్కోలేదు, సిస్టమ్ ముందు కూర్చునిపోయి రికార్డింగ్ చేస్తున్నా. అంటే డైలీ అనాలిసిస్ కోసం మీరు వెయిట్ చేస్తారని తెలిసి నేను ఎలా అయినా చేస్తున్నాను. సో అందుకే రియల్లీ సారీ. న్యూస్ రిలేటెడ్గా సింపుల్గా ఒకటి చెప్పాలి. ఏదంటే మోదీ నుంచి ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అయితే జరిగింది. దాని రిలేటెడ్గా ఏం జరిగిందో ఏం లేదో అవన్నీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఈరోజు వీడియో లెంత్ వద్దు. ఫస్ట్ ఎఫ్ఐడిఏ డేటాకి వెళ్దాం. ఎఫ్ఐడిఏ డేటాలో సెల్లింగ్ అండ్ డిఎస్ చూస్తే చాలా రోజుల తర్వాత 9,000 crores బై చేశారు, విచ్ ఈస్ వెరీ గుడ్. 9,000 crores చూడండి, ఎప్పుడు 4,000-5,000 crores, బట్ 9,000 crores వచ్చిందంటే అది కూడా డిప్లో వచ్చింది ఈరోజు, విచ్ ఈస్ వెరీ గుడ్ క్లోజింగ్ టైంలో. సో వచ్చే రోజుల్లో మన మార్కెట్ని అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎఫ్ఐస్ని ఇంక పెద్ద పట్టించుకోకుండా తీసేయండి. ఓకే, నెక్స్ట్ ఏమైనా ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్ న్యూస్లు ఉన్నాయా? ఇంపార్టెంట్ న్యూస్లు అంటే మీకు చెప్పాను కదా, ఏం లేవు. 29th అంటే థర్స్డే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంది 29th, అది టైం ఉంది, మనం చూద్దాం. ఓకేనా. అండ్ నెక్స్ట్ మార్కెట్కి వద్దాం. ఈరోజు మార్కెట్ ఏం చేస్తుందో ఒకసారి మనం చూద్దాం, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. సో ఈరోజు మార్కెట్ మార్నింగ్ ఇక్కడ, బట్ మా ఎంట్రీ ఈ లెవెల్తో వచ్చింది. సో ఈరోజు హెడ్జింగ్లో చూడండి, షార్ట్లో కూడా చూపించా మా ఎంట్రీ ఇక్కడ. సో ఇక్కడ మంచి ప్రాఫిట్, కిందకు వచ్చేసరికి మాకు ఆల్మోస్ట్ 1,500 ఇట్లా ప్రాఫిట్ ఇచ్చింది. మేము బుక్ చేసుకోలేదు ఎందుకు, టుడే ఎక్స్పైరీ. ఇఫ్ మార్కెట్ డౌన్ సైడ్ ఉంటే డబ్బులు ఎక్కువ ఇస్తుందని. బట్ ఇమ్మీడియట్గా మార్కెట్ తిరిగి ఈ క్యాండిల్లో, ఈ గ్రీన్ కలర్ క్యాండిల్, ఈ క్యాండిల్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ ఇలా ఇంతవరకు వెళ్తుంది. మేము లాస్ బుక్ చేసుకున్నాం ఎంత, 870 రూపీస్ ఇలా. అంతే, హెడ్జ్లో అంతే వస్తుంది, అంతే వచ్చింది. ఓకే, డన్. తర్వాత మార్కెట్ పైకి వెళ్ళింది. తర్వాత మళ్ళీ ఏం చేస్తాము, ఇక్కడ రివర్సల్ ఎంట్రీ తీసుకున్నాం. ఇదే గ్రీన్ కలర్ క్యాండిల్లో రివర్సల్ ఎంట్రీ అప్ సైడ్కి వెళ్ళాం. తర్వాత మార్కెట్కి ఎందుకు వచ్చింది, చాలాసేపు టైం పాస్ చేసింది. 800 లాస్ కాస్త ప్రాఫిట్లో కన్వర్ట్ అయ్యింది. ప్రాఫిట్ లాస్ అంటే మొత్తం లాస్ కవర్ అయిపోయి ప్రాఫిట్లో ఉండాలి. 30 రూపీస్ 40 రూపీస్ అట్లా ప్రాఫిట్ లాస్లో ఉండాలి. ఇక్కడ ఈ లెవెల్లో ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి ఇంకా టైం అంతా ఇక్కడ టైం స్పెండ్ చేస్తుంది కాబట్టి. మళ్ళీ డే ఎండ్కి వచ్చేసరికి ఇక్కడ మా స్టాప్ లాస్ తిన్నది. ఏదైతే ఈ క్యాండిల్లో ఎంట్రీ పడిందో, క్యాండిల్లో క్లోజింగ్ వచ్చింది కాబట్టి ఇక్కడ. సో సెకండ్ స్టాప్ లాస్ ఎంత తిని ఉంటుంది, మార్నింగ్ 870 తిన్నది. సెకండ్ స్టాప్ లాస్ ఆల్మోస్ట్ 100 రూపీస్, అంటే 990 970 రూపీస్ అట్లా స్టాప్ లాస్ తిన్నది ఓవరాల్గా డేకి. అంటే మార్కెట్ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే తిరిగి మార్కెట్ ఇంత టైం పాస్ చేసి ఇక్కడికి వచ్చినా జస్ట్ 100 రూపీసే తిన్నది. అది ఆలోచించండి, బయింగ్ సైడ్ ఉంటే పక్కా మీరు క్యాపిటల్ సగం డ్రాడన్ అయిపోతుంది ఈ టైం పాస్లో. మళ్ళీ ఏమైపోయింది, వెంటనే క్లోజింగ్ టైంలో ఇక్కడ షార్ప్గా అప్ సైడ్ మూమెంటం వస్తుంది, అది పక్కన పెడదాం. బట్ మంచి వాలటైల్ మార్కెట్, 2 times ఎంట్రీ, 2 స్టాప్ లాస్లు, బట్ మ్యాక్స్ లాస్ ఈరోజు వచ్చింది ఎంత, 900. ఇప్పుడు కమింగ్ టు మార్కెట్, ఇంపార్టెంట్ సపోర్ట్ ఇది బాగా గుర్తుపెట్టుకొని. ఫస్ట్ థింగ్, దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ సపోర్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ సపోర్టు. పైన 4 hours 45 minutesలోకి వస్తే ప్రజెంట్ ఇది ఇంపార్టెంట్. ఒక రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళి క్లోజ్ ఇచ్చింది, విచ్ ఈస్ వెరీ గుడ్. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి ఎక్కడి వరకు ప్లాన్ చేయొచ్చు, ఈ రెసిస్టెన్స్ దగ్గర నుంచి. ఓకే, ఇక్కడ నుంచి ఇది నెక్స్ట్ వచ్చే రెసిస్టెన్స్, ఆ పైన ఇంకొక రెసిస్టెన్స్, ఇవి రెసిస్టెన్స్లో 15 minutes టైం ఫ్రేమ్లోకి రండి. చూడండి ఈరోజు ఎందుకు నేను ఈ లెవెల్, ఈ క్లోజింగ్ చాలా బాగా ఇచ్చిందండి. మీకు ఏదనంటే ఈరోజు నాకు బాగా అనిపించింది క్లోజింగ్. మార్కెట్ ఈ లెవెల్ కింద ట్రాప్ అని నిన్న అనాలిసిస్లో చెప్పాను. ఎవరైతే ఒక్కసారి చూడలేదు, ఒక్కసారి చూడండి. 25,000 జోన్ కింద, ఈ కింద ట్రాప్, జాగ్రత్తగా ట్రేడ్ చేయను. మార్నింగే ట్రాప్ చేసింది, సెకండ్ హాఫ్లో కూడా ట్రాప్ చేసింది. ఒక్కసారి వెళ్ళి నిన్న వీడియో చూడండి. ఒక్కసారి ఐఎమ్ రిక్వెస్టింగ్, టైం ఉంటే ఒకసారి నిన్న అనాలిసిస్ వీడియో చూడండి. ఓకే, సో ఈ కింద ఇది ట్రాప్. సో ఈరోజు వదిలేయండి, మార్కెట్ ఇక్కడ ట్రాప్ చేసింది మంచి సపోర్ట్ తీసుకుంది. మనం ఏం ప్లాన్ చేద్దాం నెక్స్ట్, బయింగ్ సైడ్ మంచిగా క్లోజింగ్ బయింగ్ సైడ్ దొరికింది. అండ్ ఇది ఒక రెసిస్టెన్స్, ఇప్పుడు ఇది సపోర్ట్ కింద వర్క్ అయింది డెఫినెట్గా. సో 25,160 విల్ బి ద సపోర్ట్. ఒకవేళ మార్కెట్ దీని కిందకి కానీ మీకు మళ్ళీ వచ్చి ఒక 30 minutes క్యాండిల్ క్లోజ్ వస్తే 25,160 మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి. ఓకే, అలాగే 25,000 కింద కూడా ఏం చేస్తారు, డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తారు. ఈ రెండు డౌన్ సైడ్ లెవెల్స్. అప్ సైడ్కి మాత్రం 25,280 ఇది అప్ సైడ్ లెవెల్, అలాగే 25,400 ఇది అప్ సైడ్ లెవెల్. దీని పైకి మార్కెట్ వెళ్తే మీరు సింపుల్గా అప్ సైడ్ ప్లాన్ చేయండి. అప్ సైడ్కి మంచి ట్రేడ్ అవుతుంది, మార్కెట్ పైకి వెళ్ళాలనుకుంటుంది బికాస్ ఆఫ్ మార్కెట్ గుడ్ న్యూస్. అండ్ ట్రేడ్ డీల్ ఈరోజు జరిగింది కాబట్టి క్లోజింగ్ టైంలో ఈరోజు చెప్తున్నాను కదా, మనకి ఏదైతే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ఉందో అది జరిగింది కాబట్టే నేను ఆగస్టు 15th కూడా, Jan 26th కూడా
మనకి ఆళ్ళొచ్చారు. యూరోప్ నుంచి ఆళ్ళొచ్చి ఆళ్ళ ప్రైమ్ మినిస్టర్ గట్టా వచ్చి మన పెరేడ్ అంతా చూసారు. సో, ఈరోజు డీల్ జరిగింది కాబట్టి మార్కెట్ క్లోజింగ్ టైమ్‌లో మంచి మొమెంటమ్ ఇచ్చి అది కంటిన్యూ అవుతది. లేదా రేపు మార్కెట్ పెద్ద గ్యాప్ అప్ పడిపోయే ఛాన్స్ కూడా ఉంటది. ఇఫ్ బిగ్ గ్యాప్ అప్ మనం ఎప్పుడు చెప్పేదే వెయిట్ ఫర్ ద ప్రైస్ యాక్షన్. బట్ మార్కెట్ ఫ్లాటెడ్ పైకెళ్ళినా, స్మాల్ గ్యాప్ అప్ మార్కెట్ ర్యాలీ ఇచ్చినా మంచిదే. గుర్తుపెట్టుకోండి, స్మాల్ గ్యాప్ అప్ ర్యాలీ ఇచ్చినా ర్యాలీ వస్తది. ఫ్లాటెడ్ వెళ్ళినా ర్యాలీ వస్తది. బిగ్ గ్యాప్ అప్ పడిపోతే వెయిట్ ఫర్ ద ప్రైస్ యాక్షన్ అండ్ దెన్ ట్రేడ్. ఓకే. అండ్ కమింగ్ టు సెన్సెక్స్, సెన్సెక్స్ సేమ్ లెవెల్స్. ఓకే, నేను సెన్సెక్స్ ఏం మార్చట్లేదు. ఇది సపోర్టు, కింద ఇది ఒక సపోర్ట్ అయిపోయింది. ఇప్పుడు రెసిస్టెన్స్కి వచ్చేసరికి ఇది రెసిస్టెన్స్ బ్రేక్ చేసి వచ్చింది కాబట్టి నేను ఇవి ఓకే జస్ట్ యాజ్ టీజ్ లెవెల్స్ ఈ రెండు మీరు చూసుకోండి. ఫస్ట్ థింగ్ 81,000. ఓకే, 81,000 దీని కిందకు వస్తేనే మనం డౌన్ సైడ్ ప్లాన్ చేద్దాం. బట్ దీని కింద 30 మినిట్స్ కానీ క్లోజింగ్ రావాలి, 101% రావాలి దీని కింద. అలాగే 81,400 ఇది ఒక మంచి సపోర్ట్. ఇప్పుడు 81,800 ఇది ఒక మంచి రెసిస్టెన్స్. ఇప్పుడు అది రెసిస్టెన్స్ కమ్ సపోర్ట్ అయిపోయింది. ఇప్పుడు 82,420, 82,420. ఓకే, పాయింట్ మార్కెట్ ఇక్కడ వచ్చి మంచిగా క్లోజ్ ఇచ్చింది. రేపు మార్కెట్ ఫ్లాటెడ్ పైకి వెళ్ళినా, గ్యాప్ అప్ పైకి వెళ్ళినా, అప్ సైడ్కి ఒక స్మాల్ గ్యాప్ అప్, బిగ్ గ్యాప్ అప్ పడిపోయింది. అంటే ఎక్కడ బిగ్ గ్యాప్ అప్ అంటే 82,420, 82,420 పైన గ్యాప్ అప్ పడిపోయింది. దెన్ వెయిట్ ఫర్ ద ప్రైస్ యాక్షన్ అండ్ ట్రేడ్. ఇఫ్ అదే స్మాల్ గ్యాప్ అప్ కానీ ఫ్లాటెడ్ కానీ వెళ్తే మంచిది. బట్ మనం 82,420 దీనిపైన మనం అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. అది కూడా సింపుల్ 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వచ్చిన అప్ సైడ్, లేదంటే మార్కెట్ పైకి వెళ్ళిన అప్ సైడ్. బిగ్ గ్యాప్ అప్ ది లెవెల్ పైన ఎక్కడో గ్యాప్ అప్ పడింది, దాన్ని వెయిట్ ఫర్ ద ప్రైస్ యాక్షన్. ఓకే, ఫ్లాటెడ్ వెళ్ళినా, స్మాల్ గ్యాప్ అప్ వెళ్ళినా, రెండిట్లో వెళ్ళినా ర్యాలీ వస్తుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అంతే ఈరోజు. అండ్ నెక్స్ట్ టెలిగ్రామ్లోకి రండి. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు టైం వేస్ట్, ఇప్పుడు అంటే చాలా ఇప్పటికే లేట్ అయిపోయింది. అండ్ టెలిగ్రామ్లో ఈరోజు చెప్పాను కదా, రండి మార్నింగ్ నుంచి మీకు చూపిస్తా. కాపీ మై ట్రేడ్ సిఎంటీ గ్రూప్. కాపీ మై ట్రేడ్ ఎవరైనా జాయిన్ అవ్వాలి, సిఎంటీ గ్రూప్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. బట్ ఈరోజు ఏమైందో చెప్తా. టుడే గుడ్ మార్నింగ్, వెయిటింగ్ ఫర్ ఎ ప్రాపర్ ఎంట్రీ. ఫస్ట్ కాల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాం. చూడండి 69లో సెల్ చేస్తాం, అంతే 69లో ఇట్లా 68లో సెల్ చేసాం, 69 అట్లా ఎంట్రీ టైంకి నేను స్క్రీన్ షాట్ పెట్టాను. మా లాస్ ఇప్పుడు తీసుకున్నాం చూడండి 80 రూపీస్. అంటే 69ది 80, 20 రూపీస్కి వెళ్ళేసరికి నాకు ఎంత 874 రూపీస్, 45 రూపీస్ ప్రాఫిట్, ఆల్మోస్ట్ 820 రూపీస్ లాస్. వెంటనే రీఎంట్రీ, ఇగో వెయిట్ ఫర్ రీఎంట్రీ, ఇగో న్యూ ట్రేడ్, రివర్సల్ ట్రేడ్ అని చెప్పి పీ సైడ్ పుట్ సైడ్ తీసుకున్నాం. అంటే మార్కెట్ ఇక్కడ పుట్ సైడ్ వెళ్ళింది కదా, ఇగో ఇక్కడ మార్నింగ్ ఇక్కడ పుట్ సైడ్ తీసుకున్నాం. దాని తర్వాత మార్కెట్ తిరిగి మనకు ప్రాఫిట్ ఇచ్చింది, ఇవ్వలేదు అనలేదు. ఇగో మొత్తం 800 తిరిగి ఇగో 1,1400 ప్రాఫిట్, మేము 400 ప్రాఫిట్లో కూడా ఉన్నాం. 651 సెల్ చేసింది, 29కి వచ్చింది. కాకపోతే నేనేమనుకున్నానంటే పుట్ సైడ్ కదా, మార్కెటింగ్ డే అంతా పైనే ఉంటే మొత్తం జీరో అయిపోద్ది, సో ఆల్మోస్ట్ 1,000+ ప్రాఫిట్ వస్తుంది అనుకున్నాను. బట్ సెకండ్ హాఫ్ మళ్ళీ మార్కెట్ వచ్చి ఇక్కడ స్టాప్లెస్ తిన్నది బిగ్ క్యాండిల్స్లో. అప్పుడు ఏమైంది చూడండి, నా ఎంట్రీ ఇక్కడ పడితే మార్కెట్ ఇంత పైకి వెళ్ళి తిరిగి వచ్చి ఇక్కడ స్టాప్ లాస్ తిన్నది, ఇక్కడ కింద. అప్పటికి నాకు వచ్చిన లాస్ ఎంత, ఆల్రెడీ మార్నింగ్ 800, ఇంక డే ఎండ్కి వచ్చేసరికి జస్ట్ ఎంత, జస్ట్ 45 రూపీస్ కూడా కదా, 800 ఇది 200, అంటే ఓవరాల్గా 949 రూపీస్. అంటే ఆల్మోస్ట్ అంతే, 100 రూపాయల దగ్గర. ఇంకా డన్ ఫర్ ద డే చెప్పాను, ఇంకా ట్రేడింగ్ ఏం చేయలేదు ఈ రోజుకి ఇంత. ఇంకా ఓకే, ఎవరైనా సిఎంటీ గ్రూప్ జాయిన్ అవ్వాలి అనుకుంటుంటే, డైలీ మీకు తెలియాలి, కన్సిస్టెన్సీ తెలియాలి అంటే సిఎంటీ కాపీ మై ట్రేడ్ గ్రూప్ మీరు జాయిన్ అవ్వచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. లేదు హెడ్జింగ్ బ్యాచ్ జాయిన్ అవ్వాలి, హెడ్జింగ్ నేర్చుకోవాలి, మీలాగా నాలా ట్రేడ్ చేయాలి, హెడ్జింగ్ నేర్చుకోవాలంటే 700-145-6759. ఓకే, 700-145-6759 ఇది నా వాట్సాప్ నెంబరు. దీనికి మీరు మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ పెడతాను, మీకు నచ్చితే మీరు జాయిన్ అవ్వండి. ఓకే, 700-145-6759. ఓకేనా. సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడు కలిగే వీడియోస్ చూస్తుండండి, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, టేక్ కేర్. ఐఎమ్ సారీ ఫర్ లేట్ కమింగ్.